వాయిస్ గియాలట్ నుండి గతంలో నేను ఒక ఛానల్లో పనిచేసినప్పుడు గప్పాలు గొప్పాలు అనే ఒక కార్యక్రమం ద్వారా వార్తాపత్రికలో వచ్చిన వార్తల్లోని అసలు వాస్తవాల్ని మేము ముందుకు తీసుకొచ్చాను. మస్తు మంది మస్తు ఆదరించిండ్రు, మస్తు మాట్లాడుతున్నామని చెప్పిండ్రు. అట్నే నిజంగా కూడా ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చే వార్తలేంది, అసలు రాస్తున్న వార్తలేంది, వాటి వల్ల మనకు ఎంతవరకు ఒరుగుద్ది, రాజకీయ నాయకులు చెప్తున్న మాటల్లో వాస్తవాలేంటి అనేవి గప్పలు గొప్పాలు విత్ గడుసుపిల్ల అనే టైటిల్తో మేము ముందుకు తీసుకురాబోతున్నాం. సో గియాలట్ నుండే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. మీ అందరూ కూడా దీన్ని గట్నే సక్సెస్ చేస్తారనుకుంటున్నాం. ఇక వార్తాపత్రికలో నాయకుల మాట్లాడుతున్న మాటలని అలాగే అసలు వాస్తవాలని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. అండ్ ఎవ్రీ సండే అంటే సాటర్డే ఖచ్చితంగా ఈవినింగ్ 4 o'clockకి లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో మీరు మాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు. మీరు మాట్లాడింది ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, అక్క మాట్లాడాలనుకుంటున్నాం, మీరు లైవ్ ఎప్పుడు పెడతారని. అందుకే అందరి కోసం చెప్తున్నా, శనివారం సాయంత్రం 4 గంటలకు లైవ్ ఉంటుందండి. 4 to 5 మధ్యలోనే కాల్స్ చేయొచ్చు. కాల్స్ చేసి మీ అభిప్రాయాల్ని మన ఛానల్ మీద చెప్పొచ్చు, నాయకుల పాలకుల మీద చెప్పొచ్చు, దేశం మీద చెప్పొచ్చు, ధర్మం మీద చెప్పొచ్చు. సరే గది పక్కన పెట్టేస్తే గ్యాలరీ వార్తాపత్రికల ముచ్చట్లను చూసేద్దాం. ఇక ఫస్ట్గా దీని నుంచి వద్దాం. నమస్తే తెలంగాణ. తెలంగాణ పల్లెలు ఫర్ సేల్, గ్రామ కంఠం పట్టుకున్న కాంగ్రెస్ సర్కార్. అమ్మకానికి 12,000 పంచాయతీల్లోని భూములు, గ్రామ కంఠం భూములు ప్రైవేటుకు దారాదత్తం. కార్బన్ హక్కుల పేర 30 ఏళ్ల లీజ్కి ఒప్పందం. ప్రాజెక్టు కింద 60,000 కోట్లు కొల్లగట్టనున్న ఢిల్లీ సంస్థ. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్. పల్లెలు ఫర్ సేల్. ఇక సిటీలు అయిపోయినాయి, ఇక్కడ అమ్మనికి భూములు లేవు. ఇక లిటికేషన్ భూములు తప్ప ఏమంటారు యూనివర్సిటీల భూముల మీద చేతులేస్తే విద్యార్థులు తాట తీసేస్తారు. ఇక ఇప్పుడు పల్లెల మీద పడ్డారు. ఓ పక్క నుంచి సర్పంచ్ ఎలక్షన్ల మీద ఏమంటారు ప్రభావం చూపించే విధంగా ప్రకటనలు చేస్తూ ఇక 2047 కల్లా ఈ దేశం ఎట్లుంటుంది, రాష్ట్రం ఎట్లుంటుంది చెప్పనా మీకు ఊహించడానికి. అరే చూడు, నీకు 2 కళ్ళు సరిపోవు, నేను చెప్తాన్నా అని ముచ్చట్లు చెప్పుకుంటూ అదే నీళ్లు నిధులు నియామకాలు అని గీ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు ఏలి 6 లక్షల అప్పుల కుప్ప చేసిండ్రు కదా, 6 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసిండ్రు కదా. ఇప్పుడు గద్ది నాకు తెలిసి 10 లక్షల కోట్ల అప్పుల కుప్ప అయిందని చెప్పినా కూడా పెద్ద ఆశ్చర్యపోని అవసరం లేదు. అయిందో ఏమో నాకు తెలియదు. ఇక గది పక్కన పెట్టేస్తే వీళ్ళు ఇక రాష్ట్రం మార్చేస్తున్నాం, సిటీ చూడాలా రాష్ట్రం చూడాలంటే అందరు తెలంగాణకు పరిగెత్తుకొని రావాలా, గట్ల చేస్తామనే ముచ్చట చెప్పుకుంటే ఇగో గిట్లా భూములను ధారాదత్తంగా అమ్మి పడేస్తారు. అన్నా చూడుండ్రి, పల్లెల్లో భూమి కూడా హాంఫట్ అయిపోతుందట. కార్బన్ ఉద్గరాల బూచి చూపి అయోరాకు అప్పగించే చర్యలు, అందుకు సమ్మతిస్తూ గ్రామ సభలు జరిపించాల్సిందిగా ఒత్తిడి. స్వచ్ఛందమే అంటూనే ఎన్ఓసీలపై తీర్మానాల కోసం పట్టు. పాలక మండళ్లు లేని సమయంలో అధికారులతో పనులు. పాలక మండలే లేకుండా ఎట్ట నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావట్లే. తాజా నిర్ణయంతో పంచాయతీల కింద భూములు హులక్కే. భవిష్యత్తులో గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హక్కుల కార్యకర్తల మండిపాటు. కార్యక్రమం మంచిదైతే సైలెంట్ గా ఎందుకు చేస్తున్నారని ప్రశ్న. అంతే కదా, దొంగే కదా దొంగసాటుగా పనులు చేసేది. దొంగసాటుగా పోలీసుడు ఎందుకు పనిచేస్తాడు, దొంగసాటుగా నిజాయితీ పరుడు ఎందుకు పనిచేస్తాడు? గిట్లా గుట్టు సప్పుడు కాకుండా చేస్తారంటే దొంగ పని కాకపోతే మంచి పనా? ఇక హరిత సౌభాగ్య ముసుగులో భూములు హారతి కర్పూరం. గుంట భూమినైనా వదలకుండా రియల్ దందాకు మళ్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లోని భూములపై పంజా విసురుతుంది. రాష్ట్రంలోని 12,000 పంచాయతీల్లో గ్రామ కంఠం భూమిని అమ్మకానికి పెట్టింది. గుండాగుత్తుగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. 1, 2 కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు ఆ భూములను ప్రైవేటుకు దారాదత్తం చేయనుంది. దీనికోసం హరిత సౌభాగ్యం అంటూ ఓ ముసుగు ప్రాజెక్టును చేపట్టింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేని సమయంలో గుట్టు సప్పుడు కాకుండా గలీజు దందాకు తెరలేపింది. గ్రామ పంచాయతీల తీర్మానాన్ని పక్కదారి పట్టింది. గుంపాగత్తాగా ప్రైవేటుకు భూములు అప్పగిస్తుంది. అయ్యి బాబోయ్ రేవంత్ అన్న, ప్రైవేటీకరణ ఏందే? గీ పాడు పని బీజేపీ చేస్తుంది కదా. ప్రైవేటీకరణ చేసి దేశాన్ని మొత్తం ఆదానికి అంబానికి అప్పచెప్పేస్తుంది కదా. మరి గిదేందంటారు? 30 ఏళ్ళు ఏకదాటిగా ఎడక ముందు ఆలోచించకుండా ఢిల్లీ కంపెనీకి 12,000 పంచాయతీల్లోని గ్రామ కంఠం భూములు. మరి మనం చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే కాదా అన్న? అయినా ఈ గ్రామ పంచాయతీలలో 12,000 పంచాయతీలో గ్రామ కంఠం అమ్మకానికి గుట్టు సప్పుడు కాకుండా వ్యవహారం ఎందుకు?
అంటే దాని వెనుకున్న గలీజ్ దందా ఏంది అని అడుగుతారు. గలీజ్ దందా ఏంది అని తెలుసుకోవాలనుకుంటారు. మరి ఈ గలీజ్ దందా గురించి ఎవరికైనా తెలిస్తే కొంచెం చేయండి. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకి ఇస్తే ఏమవుతుంది అనేది కూడా రాసిండ్రు. మొత్తం 30 ఏళ్లలో 3000 షెట్లు ఉత్పత్తి చేసే కార్బన్ క్రెడిట్ల విలువ 51 లక్షలు. మొత్తం 12,000 పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ 6,120 కోట్లు. ఇక 1 ఎకరంలో పెంచే చెట్లు 4,000, అందులో బతికే చెట్లు 3,000 అంచనా. 30 ఏళ్లలో ఒక్కో చెట్టు సృష్టించే కార్బన్ క్రెడిట్ టన్నుల్లో టన్ను కార్బన్ క్రెడిట్ కి వచ్చే ఆదాయం 1,720. అంటే ప్రైవేట్ సంస్థ ఎంత లాభం పొందుతుంది అనేది ఇచ్చిండ్రు. ఒక్కో గ్రామంలో 10 ఎకరాలు ఇస్తే గ్రామంలో 10 ఎకరాలు బతికే చెట్లు 30,000. అంటే 30 ఏళ్లలో 30,000 చెట్లతో కార్బన్ క్రెడిట్ల విలువ 5.1 కోట్లు. మొత్తం 12,000 పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్ విలువ చూస్తే 61,200 కోట్లు. మరి ప్రైవేట్కి ఇస్తే ఏం జరుగుతుంది? గిది లాభం. మరి ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇతర కార్యక్రమాలకు ఆ భూములను వినియోగించుకోవడానికి పంచాయతీకి అధికారం ఉండదు. భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు స్థలాలు దొరక్కపోవచ్చు. అంటే ఒక రకంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి. పంచాయతీలు ఇచ్చిన భూముల్లో ఒకే రకమైన మొక్కలను నాటడం ద్వారా జీవ వైవిధ్యానికి ప్రమాదం జరగొచ్చు. పాలక మండళ్లు లేని ఇలాంటి సమయంలో భూములను అప్పగిస్తే భవిష్యత్తులో తలెత్తే భూ వివాదాలు జటిలం అవ్వచ్చు. హరిత సౌభాగ్యానికి సమ్మతిస్తూ ఓ గ్రామ సభ చేసిన తీర్మానాన్ని కూడా పెట్టిండ్రు. గింతగనం ఇంతవరకు ఏమంటారు పచ్చని చెట్లతోటి గ్రామాలు మంచిగుండేవి. ఇక ఆ భూములకు సంబంధించి ఒకే రకమైన చెట్లేసి అటు సారం పోతుంది. ఏమన్నా చేసుకోవాలంటే భూములు ఉండవు. ఇక ఇక్కడ పాలక మండలి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ భూములన్నీ వివాదాల్లోకి పోతాయి. మస్తు ప్రమాదం ఉంది. మరి ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఒకవేళ దీని వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అంటే పాలక మండలి ఏర్పాటైన తర్వాత చాలా అధికారికంగా దీన్ని చేయొచ్చు కదా. గిట్లా చేస్తున్నామని ఎక్కడైనా రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ చెప్పిండ్రా? ఆలోచించుర్రు ఒకసారి. రేవంత్ నీకు బండగట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, మునిగితే ఉన్నట్లు తేలితే కూలినట్లు. కాళేశ్వరంపై హరీష్ సవాల్. కాళేశ్వరం ఉన్నదో కూలిందో అప్పుడు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చిల్లర మాటలు ఇకనైనా మానుకో. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మొక్కజొన్న రైతులకు బాకీ పడిన 450 కోట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్. పల్లెల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపు. చిన్నకొడూరులో మక్క కొనుగోలు కేంద్రం పరిశీలన. 2 ఏళ్లైనా హౌస్ కమిటీలు ఎక్కడా? డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఏమైంది? ఫిరాయింపులపై సుప్రీం తీర్పు బేఖాతరా. రాతపూర్వక ప్రశ్నలకు జవాబులు లేవు. అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ బహిరంగ రేఖ. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో లేదో అని రేవంత్ అంటాడు. మస్తు కఠినమని ఇక హరీష్ అని అంటాడు. ఇక నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేసి అయ్యా కొడుకులు తీసుకుపోయి కట్టకట్టాలి. అదే చెర్లపల్లి జైల్లో కూర్చోబెడతా అన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. చెర్లపల్లి జైలు సంగతి పక్కన పెట్టేస్తే వీళ్ళ మీద ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలే. కనీసం ఒక్క రోజన్నా జైలు పాల్గాలే. మునిగిందో తేలిందో తెలుసుకోవడానికి ఒకళ్ళు బండలు కట్టి అందులో దోసుకుంటారట. ఇడ ప్రజాపాలనను ప్రజల అవసరాలను పక్కకు పడేసి వాదోపవాదాలు నిందలేసుకుంటూ కాలం గడిపేస్తారు. అసలు నిజంగా కాళేశ్వరంలో జరిగిన కుంభకోణం ఎంత, అవినీతి ఎంత, దాని వెనక ఎవరున్నారు? 2 ఏళ్ళైనా కూడా రేవంత్ సర్కార్ ఏడేసిన గొంగలే ఆడలాగే పెట్టింది. అదనే కాదు, నేను అధికారంలోకి వస్తే వీళ్ళను ఎవ్వరు కల్వకుంట్ల కుటుంబం ఎవరు బయట ఉండరు అని చెప్పింది. బీఆర్ఎస్ నాయకులందరినీ గలీజ్గా కాంగ్రెస్ లో చేర్చుకుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టే ఇగో డిసెంబర్ 31 ఏడు జరుపుకుంటావు అని స్పీకర్ని అడిగినా కూడా సుప్రీంకోర్టు ఏంది బేఖాతార్, మేము కాంగ్రెస్ అని ఆయన దీన్ని ఏమంటారు సాగదీస్తా ఉన్నాడు. చూడాలి మరి 31 తర్వాత కూడా గిట్నే ఉంటే గినను నిజంగా కటకటాల పాలు చేస్తారా స్పీకర్ని? లేకపోతే యాజ్ యూజువల్ గా మళ్ళీ దీనికి ఇంకో డేట్ ఇస్తారా? దాన్ని అంతే అదునుగా చూసుకొని పార్టీ ఫిరాయించిన వాళ్ళంతా కాలరెగరేస్తారా? 2 ఏళ్ళు సరిపోయింది. గది మన కోర్టుల్లో జరుగుతున్న సాగతీయత, మన ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకు చట్టాల మీద ఉన్న గౌరవం. మనుగూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ ప్రచార వాహన డ్రైవర్ నజీర్ పాషా, బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ వాహనంపై కాంగ్రెస్ దాడి. సమితి సింగారంలో ఎన్నికల ప్రచార వాహనంపై దౌర్జన్యం. డ్రైవర్ పైన దాడి, ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు. కాంగ్రెస్ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల మండిపాటు. మనుగూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు, రాస్తారోకో. పంచాయతీ ఎన్నికలకు కూడా, సర్పంచ్ ఎన్నికలకు కూడా సంపుడు, రాలిసురుడు, వాహనాలు ధ్వంసం చేసుడు. అంటే నాకు తెలిసి ఈ కాలంలో సర్పంచ్ కావాలన్నా
ఓ రాజకీయ నాయకుడు కావాలన్నా ఫస్ట్ నోటి నిండా అబద్ధాలు ఆటాలు రావాలి. నెంబర్ 2 గిట్లా రౌడీయిజం చేయించడం రావాలా. నెంబర్ 3 బెదిరించడం రావాలా. పోలీసుల్ని అధికారుల్ని గుప్పెట్లో పెట్టుకోవడం రావాలా. గంతే కదా. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు ఇవన్నీ ఏనాడో మంట కలిపేసి మీరు నోటిస్తారు, మేము ఓటేస్తాం, మేము బానిసలుగా బతుకుతాం, మీరు మమ్మల్ని తొక్కి పెట్టండి. గిదే కదా జరుగుతుంది. మర్లవడ్డ గ్రామాలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై జనాగ్రహం. ఎన్నికల ప్రచారంలో ఎదురుగాలి, హామీలు సమస్యలపై నిలదీత. ఇందిరమ్మ ఇండ్లు ఏమైనాయి? మంత్రి సీతక్కకు మహిళల నిరసన. 6 గ్యారెంటీల సంగతి ఏందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అడ్డగింత. ఇండ్ల బిల్లులు, రుణమాఫీపై పరకాల ఎమ్మెల్యే రేవూరిపై ఆగ్రహం. ఎరువుల కొరత మాట ఏందని కడియం శ్రీహరిని ప్రశ్నించిన రైతు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుంటే మీ పింఛన్లు కట్ చేస్తా. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ వ్యాఖ్యలు. మండిపడ్డ జనం. ఓ అక్క, ఏమైంది? 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తావు? ఓ సాల్లే, 6 పథకాల్లో ఏం లేవు, ఇంకా ఆశలున్నాయా? మీ ఆశలు చల్లగుండా ఎంతకాలం బతుకుతారు ఈ ఆశలతోటి? ఇనేటోడికి చెప్పేటోడికి సిగ్గు లేకపోయినా ఇనేటోడికి ఇంగితం ఉండాలి అంటారు. అవి 2 లేకపాయే. హామీలు చెప్తానే ఉన్నారు, మనం వినుకుంటూ ఓట్లు గుద్దుతూనే ఉన్నాం. ఏం చెప్తారు వాళ్ళు? ఇందిరమ్మ ఇండ్లా? అసలు నాకు అర్థం కాక అడుగుతా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఇండ్లు ఇవన్నీ ఎందుకు? ఈ తెలంగాణ ముద్దు బిడ్డలు ఉన్నారు కదా, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి ఇండ్లు, లేకపోతే ఇంకొక ఇండ్లు అని, లేకపోతే ఇక్కడ పథకాలకు కనీసం ఆత్మ బలిదానాలు చేసుకున్న 1400 మంది పేర్ల మీద అయినా ఇవ్వచ్చు కదా. ఇంకెంతకాలం గీ ఇందిరమ్మ రాజ్యం? ఇంకెంతకాలం గీ ఇందిరమ్మ ఇండ్లు? పోని గవేమన్నిస్తాను రా అంటే గది కూడా ఉత్త బూటకం. ఇక ఎమ్మెల్యేల మీద తిరగబడ్డా, మంత్రుల మీద తిరగబడ్డా, ఎన్నికలకు 48 గంటల ముందు ఏ పార్టీ ఎక్కువ పైసలు ఇస్తే గా పార్టీకి ఓట్లు గుద్దే జనం ఉన్నంత కాలం మీ బతుకులు గిట్నే సర్వనాశనం. గిదబ్బా మంచి వార్త. అంటే రేవంత్ ఆటకు 100 కోట్ల ఖర్చు, ప్రజాధనంతో ఫుట్బాల్. 13న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్. రేవంత్ గొప్పల కోసం రాష్ట్రం నెత్తిన పెనుభారం. ప్రైవేటు కార్యక్రమానికి తెలంగాణ ప్రజల సొమ్ము. కేవలం ఏర్పాటు కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు. మ్యాచ్ కోసం ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి తూట్లు, ఫుట్బాల్ గ్రౌండ్గా మార్పు, క్రికెట్ పిచ్కి దెబ్బ. ఇంత చేస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు గుండు సున్నా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదునా అన్నట్టుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అసలే రేవంత్ రెడ్డి హాపై ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన చిన్ననాటి కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి తెలంగాణ సొత్తును, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా వాడేస్తున్నాడు. ఈ నెల 13న హైదరాబాద్లో జరిగే ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఇందుకు ప్రస్ఫుటమైన ఉదాహరణ. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకరైన లియోనిల్ మెస్సీ వస్తున్నాడని 2 గంటల పాటు హైదరాబాద్లో ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు ఏర్పాట్ల కోసం ఏకంగా 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారు. మరి ఏమంటన్నా ఏం చేసినా తక్కువ ఉండదు. గప్పుడు వేములవాడలో మీటింగ్ పెట్టిండు. ఒక్క ప్లేట్ భోజనం ఖర్చు ఎంతో తెలుసా? 30 ఏళ్ళు అనుకుంటా. అర్రే, తిండికే 30 ఏళ్ళు ఖర్చు పెట్టిన మా రేవంత్ అన్న తగ్గుతాడా మ్యాచ్ ఆడనీకి? అవునన్నా, దీనివల్ల ఏం ప్రయోజనం? అంటే 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి చేస్తున్నావు. ఎంతమంది పోరగాళ్ళు ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు లేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ 100 కోట్లు వాళ్ళ చదువులకి, ఆ చదువుల ద్వారా వాళ్ళ తెలివితేటలతో తెలంగాణ ఉపయోగానికి ఎంత ఉపయోగపడతారు. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్లు ఇయ్యక ఎన్ని కాలేజీలు క్లోజ్ అయిపోతున్నాయి. అరే, సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడా? ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇస్తున్నావా? దీనికన్నా అప్పుడు గదే ముచ్చట చెప్పినావు. అవేవో మస్తు దేశాలను పిలిపించి ఏదో చేస్తానా అని. ఆఖరికి వస్తే భారతదేశం యొక్క చిత్రపటాన్నే తప్పుగా చూయించేసి కాశ్మీర్ని లేకుండా ఇక మేము ఇయ్యనీకి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రపంచ దేశాలకు తెలిసేలాగా చేసి ఇజ్జత్ తీసినావు. తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు తెలంగాణలో పెడితే నా సాగరంగా చూడుండ్రి. తెలంగాణలకు పెట్టుబడులు, కంపెనీలు, ఇక్కడ నిరుద్యోగులే ఉండరన్నావు. కట్ చేస్తే భారతదేశ ఇజ్జత్ తీసిండ్రు. భారతదేశంలో స్త్రీని గౌరవిస్తారు, స్త్రీని తల్లిగా చూస్తారు, స్త్రీని పూజిస్తారు అనే దాని దగ్గర నుంచి స్త్రీ కనబడితే గోకుతారు అని ప్రపంచ సుందరి పోటీలకు వచ్చినావా చెప్పేలాగా చేసినావు. ఈరోజు ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేసినావు. ఏమన్నా వచ్చినాయా? మరి ఇప్పుడు ఈ 100 కోట్లు ఎందుకు? అసలు ముఖ్యమంత్రికి నువ్వు చేయాల్సినవి మస్తున్నాయన్నా. ఫుట్బాల్ ప్రాక్టీస్లట, ఫుట్బాల్ మ్యాచ్లట, గివా నువ్వు చేయాల్సినవి. ప్రజాక్షేత్రంలో సమస్యలతో అల్లాడుతున్నారు.
ఇక్కడ మొక్కజొన్న రైతులకు 450 కోట్లు ఇవ్వాలట. రైతు ఇస్తా అన్న రుణమాఫీలు ఏమైపోయినాయి, రైతు భరోసాలు ఏమైపోయినాయి. కౌలు రైతు బాధపడకూడదు, నేను విన్నా. రాజశేఖర రెడ్డి తర్వాత నేనేను ముచ్చట చెప్పినావు. గవన్ను వదిలేసి గాలికి వదిలేసి 4 బూతులు తిడుతూ ఏమంటారు సభలు నిర్వహిస్తూ అసలు ప్రజాపాలన జరుగుతోందా తెలంగాణలో? ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కామెంట్లలో పెట్టుండ్రి. ఇక గివి నమస్తే తెలంగాణకు సంబంధించి వార్తలైతే నెక్స్ట్ దిశ. ఓటరు మహాశైలారా, నోటుకు ఓటు ఊరికి వెన్నుపోటు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీంట్లోనే కదా, ఓటుకు నోటు కేసులోనే ఉన్నట్టున్నారు. పైసలు లేకుండా ఓటేసే పరిస్థితి ఎక్కడిది? దావతీయని అభ్యర్థి దండగేనా? 500 కోసం 5 ఏండ్లు తాకట్టు. ఓట్ల పండుగ వచ్చిందంటే చాలు అభ్యర్థులకు ఓట్లంటే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఓటర్లకు తెలియదు. అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచేందుకు పొద్దున్నే డోరు కొట్టి తనను తాను పరిచయం చేసుకోవాలి. పలానా గుర్తుకు ఓటేయండి, అభివృద్ధి చేసి చూపిస్తాం, సమస్యల్ని తీరుస్తామంటూ గప్పలు కొడుతుంటారు. మరి ఓటర్లకు ఏమైంది? ఊరి గురించి, స్థానిక సమస్యల గురించి తెలిసి ఎవరైతే సమస్యలు పరిష్కరిస్తారో వారిని ఎన్నుకోవాల్సింది పోయి కోటర్ సీసాలు తాయిలాలకు లొంగిపోయిన తన ఓటును అమ్ముకోవడం భవ్యమేనా? కోటర్ సీసా కోసం 5 ఏండ్లు ఊరిని తాకట్టు పెట్టే బాధ్యతారాహిత్యం కాదా? ఊకోనా, ఊరు నాకేమిచ్చింది, ఏమిచ్చింది అంట. ఇవన్నీ పాతకాలంలో ఉన్న ఊరు పల్లెటూరు అని సినిమాల్లో చూసి గట్నే ఉంటది అనుకుంటే పిచ్చన్నో. నువ్వెంత ఇస్తావు చెప్పు బాయ్, నీకు ఓటేయాలా? పండగ వచ్చింది, ఏమిస్తావు చెప్పు నీకు ఓటేయాలంటే? గాడేమన్నా తక్కువ సామా? ఓటేసినాక 5 ఏండ్లు ఇచ్చిన దానికి 10 విండుతూ ఓటరును బానిసను చేసుకుంటాడు. గదికి జనాలకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? నాకు తెలియట్లేదు, నాకే కాదు ఎవ్వరికి తెలియట్లేదు. వాళ్ళ భవితవ్యం, వాళ్ళ పిల్లల భవితవ్యం, రాష్ట్ర భవితవ్యం నల్లగా కారు చీకట్లలోకి వెళ్ళిపోతుంది అని తెలిసినా నోటుకు ఓటు కేసులో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. నోటుకు ఓటు నమ్ముకొని ఓటర్ అయిపోతున్నాడు. నోటుకు ఓటుతో గెలిచి లీడర్ అయిపోతున్నాడు. వెల్కమ్ టు సమ్మిట్. నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం. తరలి రానున్న 44కు పైగా దేశాల ప్రతినిధులు. మధ్యాహ్నం 1:30 సదస్సు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. 2 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ ప్రసంగం. 2 రోజుల పాటు కొనసాగనున్న సదస్సు. రేపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. 27 ప్రత్యేక సెషన్ల ద్వారా వివిధ రంగాలపై చర్చలు. ఆకట్టుకోనున్న రంగురంగుల లైటింగ్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, అతిథులకు స్పెషల్ గిఫ్ట్లు, నోరూరించే వంటకాలతో ఆతిథ్యం. దీనికి కూడా మా సొమ్మేనా అంటే ప్రజల సొమ్మేనా, తెలంగాణ ప్రజల సొమ్ము అని అడుగుతున్నా. 2 రోజుల సమ్మిట్ చెయ్యన్నా తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయి? తెలంగాణలో నిరుద్యోగం ఏమాత్రం తగ్గింది? ఆ కంపెనీల ద్వారా నెక్స్ట్ నువ్వు ఉండబోయే 3 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఆర్థికంగా ఏం లాభం అవుతుంది అనేది చెప్పాలి. ఇప్పుడు నిల్చొని రేవంత్ రెడ్డి అంటే ఆషామాషి అల్లాటప్ప నాయకుడు అనుకుంటారా? తెలంగాణను అభివృద్ధి చేసేదాకా నిద్రపోను, ఒక్కొక్కరికి చెమటలు పట్టిస్తా. ఇట్లాంటి ముచ్చట్లు ఇప్పుడు చెప్పకు. ఇది అయిపోయిన తర్వాత తెలంగాణకు జరిగింది ఏంటి అని రియల్గా అక్కడికి తీసుకెళ్ళి ఎన్ని రిక్రూట్మెంట్లు జరిగినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని దేశాలు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి, ఇవన్నీ కావాలా. చాలా చోట్ల చూసిన అమెరికా నుంచి 30 వస్తున్నాయి, ఇంకో దగ్గర నుంచి ఎన్ని వస్తున్నాయని కాదు, ఇంతకుముందు కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశ చిత్రపటం నీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు కానీ మంచిగా పెట్టవాడు. ఈసారి కనుక భారతదేశంలో ఏదైనా వంకర టింకర చిత్రపటం కనిపించింది అనుకో, జనాలు ఊరుకునేలాగా లేరు. 2 సార్లు చేసినావు ఆ తప్పిదం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నావో లేదో కూడా తెలియదు. ఇక మనకి ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు అలాంటి వాటి మీద కేసులు వేయడమో తెలియదు. వీళ్ళకి ఏమైనా ఓట్లు కావాలా, అధికారాలు కావాలా, పదవులు కావాలా? దేశాన్ని తక్కువ చేపించి చూపించిన భారత మహిళా స్థాన గౌరవం గౌరవం లేకుండా చేస్తుందని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటాను. వీళ్ళకి గలగో రాయి జుట్టేస్తాను ఆయన అంటే బండకేసి కొడతాను నువ్వంటావు. గిట్లా సరిపోతుంది మీ కాలం. నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్కవా. ప్రభాస్ డైలాగ్, కొడుకొచ్చిండు రేవంత్ వచ్చిండు. ఫ్యూచర్ సిటీ ప్రగతికి వేగుచుక్క, మీ ఆశీర్వాదమే నా ఆయుధం, ప్రేమాభిమానాలే నాకు సర్వం. 2 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్విట్టు. 2 ఏళ్ల పాలన మీద ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ఎంతమంది తృప్తిగా ఉన్నారు?
కాంగ్రెస్ సర్కార్ ఈ 2 ఏళ్లలో సరిగా పాలించిందా? కామెంట్లలో పెట్టేయండి, మాట్లాడుకుందాం. వణికిస్తున్న చలి, రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఉత్తర తెలంగాణను కమ్మేసిన పొగమంచు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గనున్న టెంపరేచర్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ప్రకృతిని రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది. ఎల్లుండిలోపు పరిస్థితిని చక్కదిద్దుతాం. 95% కనెక్టివిటీని పునరుద్ధరిద్దాం. సంక్షోభంపై ఇండిగో ప్రకటన. ఆరో రోజు కొనసాగిన అంతరాయం. త్వరలోనే సాధారణ పరిస్థితులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పరిస్థితులు వేగంగా చక్కబడుతున్నాయి. సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్. ఇది మాత్రం నిజం. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించాలి. సడన్గా టికెట్ క్యాన్సిల్ చేస్తే ఏం కావాలా? మొన్న ఒకళ్ళు పెళ్లికి సంబంధించి అయితే ప్రొజెక్టర్ పెట్టి ఎయిర్పోర్ట్లోనే చూపించిందట. 25 మంది దుర్మరణం, మరో 50 మందికి గాయాలు. గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం. ఎలక్ట్రికల్ ఫైర్ క్రాకర్స్ పేల్చడం వల్లే ఘటన. క్లబ్ మేనేజర్ సహా 4 అరెస్ట్. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి. గోవాలోని బీచ్ బై రోమియో లేన్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 టూరిస్టులు సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 సజీవ దహనం కాక మరికొందరు ఊపిరాడక చనిపోయారు. క్లబ్ లోపల డాన్సర్లు ప్రదర్శన చేస్తుండగా కొన్ని ఎలక్ట్రికల్ ఫైర్ క్రాకర్లు పేల్చడం వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. 23 మృతదేహాలను రికవరీ చేసినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధాని మోడీ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏందో ఈ నైట్ క్లబ్లు ఏందో, డే క్లబ్లు ఏందో, వాటి వల్ల ఒరిగేదేందో, వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో, దాని దగ్గరికి ఈరోజు టూరిస్టులు అంటూ క్లబ్లకు పోతాను ఏందో, ఓ ఆడది డ్యాన్స్ చేస్తుంటే దాన్ని చూసి మురిసిపోవడం ఏందో నాకైతే ఏం అర్థం కావట్లే. క్రాకర్లట, డ్యాన్సులట, తాగుడట, గదొక లైఫ్ అట. ఆ లైఫ్ పేరు ఏదో పెడతారు, నైట్ క్లబ్ లైఫ్, ఎంజాయ్మెంట్ లైఫ్. ఒకసారి ఆలోచించండి ఇటు వల్ల ఒరిగేది ఏంది అనేది. హైదరాబాద్ రోడ్లకు ట్రంప్, టాటా పేర్లు. గూగుల్ సేవలకు గుర్తుగా గూగుల్ స్ట్రీట్. పరిశీలనలో మైక్రోసాఫ్ట్ రోడ్. విప్రో జంక్షన్ సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం. త్వరలో కేంద్ర విదేశాంగ శాఖకు అమెరికా రాయబార కార్యాలయానికి సర్కార్ లేఖ. అన్నా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి ఇల్లేదు, గిది తెలంగాణ గడ్డ. ట్రంప్ పేర్లు వస్తున్నాయట. రండి యాక్టివిస్టులంతా రోడ్లెక్కండి. ఏం చేసిండు అన్న ట్రంప్? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిండా? తెలంగాణ ఉద్యమం కోసం రోడ్డు ఎక్కిండా? తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణం ఇచ్చిండా? అరే ట్రంప్, టాటాల పేరు సరే, టాటా అంటే కొంచెం యాక్సెప్టబుల్, ఎందుకంటే ఆయన చాలా వరకు సంపాదించిన సంపాదనలో దేశ సేవ కోసం, పేద ప్రజల కోసం ఖర్చు చేసిండ్రు. దాని గురించి నేను మాట్లాడా. ట్రంప్ ఎందుకన్నో సుంకాలు వేసినందుక, భారతదేశాన్ని కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూసినందుక, లేకపోతే డీప్ స్టేట్ కుట్ర ఒకటి జరుగుతుంది అని అంటారు, గందులో భాగమా? ఇప్పుడు వస్తాడు, ఆ అన్న పేరు ఏందో నాకు గుర్తురాట్లే. అన్న రోడ్డు ఎక్కాల్సిందేనన్న, ఉద్యమం చేయాల్సిందే, నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయాలా. బాలసుబ్రహ్మణ్యం తెలుగు ఆయన తెలంగాణ కోసం పాటలు పాడనని చెప్పిన దానికి సంబంధించిన అధికార ప్రూఫ్లు లేవు. అయినా కూడా ఆయన విగ్రహం పెట్టొద్దని వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం శుభలేఖ సుధాకర్, నువ్వు సుధాకర్వో శుభలేఖ సుధాకర్వో అనుకుంటూ మాట్లాడినాం. మనం తగ్గేదలే తెలంగాణ అనుకుంటున్నాం. ట్రంప్ మీద నువ్వు యుద్ధం చేయాల్సిందే అన్న. ఇది అమ్మా ట్రంప్ పేరు కావాల్సి వచ్చిందట ఈరోజు. ఆంధ్రజ్యోతి. పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరో టానా పరిధిలో పడేశారు. గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తును తప్పించుకునేందుకు ప్లాన్. గుట్టు చప్పుడు కాకుండా ఓ షాప్ ముందు పడేసి వెళ్లిన కానిస్టేబుల్, హోంగార్డ్. సీసీటీవీ కెమెరాకు చిక్కిన దొంగ పోలీసులు. యూపీలోని మిరాట్లో ఘటన తయారవుతారు పోలీసులు కూడా. దొంగలు పోలీసులు దొంగలా అర్థం కావట్లే. గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ దావోస్ తరహాలో దద్దరిల్లేలా. ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ పూర్తయిన ఏర్పాట్లు, విజయవంతంగా డ్రై రన్. సమ్మిట్ కు హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు. నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్. సర్వాంగ సుందరంగా సమ్మిట్ ప్రారంభం. ప్రాంగణం ముస్తాబు. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు. ఆకట్టుకోనున్న డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు. 2047 నాటికి ఉద్గార రహితంగా మార్చడమే లక్ష్యం. 9 రంగాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం. విజన్ డాక్యుమెంట్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. తెలంగాణ నెట్ జీరో సంస్థ ఏర్పాటు. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుబడుల ప్రణాళిక. 2047 కల్లా ప్రతి ఇంటికి కనీసం 1 GB వేగంతో నెట్వర్క్. గ్లోబల్ సమ్మిట్ కి 3 అంచెల భద్రతా వలయం. 6,000 మంది పోలీసులతో భద్రత.
అదనమాట. నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. భారత్ ఫ్యూచర్ సిటీ, రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కి తిరుగుండదు. అబ్బబ్బబ్బా, అందరికీ ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. నా ఊపిరి ఉన్నంత వరకు అన్నా, ఇప్పుడు నువ్వు ఊపిరితోనే ఉన్నావు. తెలంగాణకి ఏం జరిగిందన్నా అంటే, నువ్వు చెప్పినట్టు ఒక అరెస్టులు కాలే, నువ్వు ఇచ్చిన 6 పథకాలు హామీలు కాలే, రైతుల బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి, విద్యార్థుల బ్రతుకులు అంతే ఉన్నాయి, నిరుద్యోగుల బ్రతుకులు అంతే ఉన్నాయి, మహిళలు అంతే ఉన్నారు, మందుబాబులు అంతే ఉన్నారు. ఏం మారిందన్నా ఈ 2 ఏళ్లలో? నిజంగా తెలంగాణలో పాలన మారింది, ప్రజల శ్రేయస్సు కోసం అడుగులు పడ్డాయని ఎంతమంది కనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. భూముల అమ్మకానికి చూడటం, ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను ఈ పార్టీలో జాయిన్ చేసుకోవడం, పొద్దున్న లేస్తే వాడిని తిట్టడం, వీడిని తిట్టడం, గా దేశాల ప్రతినిధులు గీ దేశాల ప్రతినిధులని కోట్లు ఖర్చు చేసుడు, ఇంకొంచెం అప్పుల పాలు చేసుడు, గివి తప్ప ఏం జరిగిందన్నా? ఈ మాటలు చెప్పకండి అన్న రాజకీయ నాయకులు. నా ఊపిరినంత వరకు, మీ ఊపిరినంత కోసం వరకు మీరు మీ పార్టీ కోసమే పనిచేస్తారు. రాహుల్ గాంధీ కృపా కటాక్షాల కోసం నువ్వు ఈడ కులగణన చేసినావు, పోనీ గదైనా చక్కగా చేసినావా? ఈడ అసలు క్రిస్టియానిటీ అనే మతమే లేదని చెప్పినావు. మళ్ళీ నువ్వే ఈ రాష్ట్రంలో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక కమిటీని వేసి వాళ్ళకు ఏర్పాట్లు చేసినావు. గట్టుంటది మనతోటి. తెలంగాణ చిరుతిండ్లు, అతిథులకు 6 రకాలతో డైట్ కిట్. సమ్మిట్ ప్రాంగణంలో 5G వైఫై. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ. హైదరాబాద్లోని రోడ్డుకు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. కేంద్రానికి రేఖ రాయనున్న సర్కార్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరును ఖరారు. రతన్ టాటా గారి పేరు మీద ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ట్రంప్ పేరు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. మస్తు మంది ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు పెట్టండి, ఎవ్వరూ వద్దన్నారు. కానీ ట్రంప్ పేరు పెట్టాల్సిన అవసరం ఈ రాష్ట్రంలోని ఒక వీధికి లేదు. ట్రంప్ దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ, భారతదేశం బ్రతకటం లేదు. దౌత్య సంబంధంతో ఈ దేశానికి ఆ దేశంతో ఎంత అవసరం ఉందో ఆ దేశానికి ఈ దేశంతో అంతే అవసరం ఉంది కాబట్టి చేస్తున్నారు. అంతే తప్ప నిన్ను నెత్తిన పెట్టుకోవడానికో నిన్ను అభివృద్ధి చేయడానికో కాదు. అదే సానుభూతి లేకపోతే అదే మైత్రి ఉంటే భారతదేశం మీద ఇన్ని సుంకాలు వేసేటోడే కాదు. అలాంటోడి పేరు తీసుకొచ్చి హైదరాబాద్కు పెడతామంటే, హైదరాబాద్లో ఒక ఏరియాకు పెడతామంటే చూస్తూ ఊరుకుంటామా? ట్రంప్ పేరు పెట్టడానికి ఈలే లేదు. ఇక యాజ్ యూజువల్గా నైట్ క్లబ్కి సంబంధించి ఇచ్చిండ్రు. నేను దీని గురించి అస్సలు డిస్కషన్ చేయనబ్బా, ఎందుకంటే నాకు ఇలాంటివి నచ్చవు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే నిజంగా బాధపడతా. ఆ కుటుంబం ఆ బాధ నుంచి బయట ఎలా పడుతుంది అని అనుకుంటా. అండ్ అసలు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎలా నిలదొక్కుంటారు అని ఆలోచిస్తా. దాని గురించి చాలా మాట్లాడతా. కానీ ఇలాంటి నైట్ క్లబ్లు, పబ్బులు, లేకపోతే డ్రగ్స్ అని పోయి జీవితాలని నాశనం చేసుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళని చూస్తే నాకు ఎందుకో జాలనిపించదు. ఇది చూసైనా కొంతమంది మారుతారేమో అనిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను, ఒక్కరోజు సెలవు దొరికితే మీ అమ్మా నాన్నతో గడిపి చూడండి, మీ అమ్మమ్మ తాతయ్యతో గడిపి చూడండి, మీ పిల్లలతో గడిపి చూడండి, మీ ఊర్లో ఉన్న ఆలయంతో గడిపి చూడండి, మీకు వ్యవసాయ భూమి ఉంటే ఒక్కరోజు ఆ భూతలితో గడిపి చూడండి, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఇవి ఏమిస్తాయి? వ్యసనాలను తప్ప. ఈ వ్యసనాలకు బాలిసలై లక్షలు ఖర్చు పెట్టుకొని మీరు సాధించేది ఏంటి? ఒక చదువు కోసం తాపత్రయపడుతున్న బిడ్డకు చదివించి చూడండి, ఆ డబ్బులతో ఎంత ఆనందపడతాడో. ఒక రైతు కన్నీరు దుడవండి. కాబట్టి ఇలాంటి వార్తల గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోను. ఎవరికైనా నేను మాట్లాడకపోవడము లేకపోతే దీనికి సంబంధించి పాజిటివ్గా చెప్పకపోవడమో బాధ కలిగిస్తే అది నా తప్పు కాదు. ప్యాకేజ్డ్ ఫుడ్కై జై. ఆన్లైన్లో ప్రతి 2 విక్రయాల్లో ఒకటి ఇన్స్టెంట్ ఆహారమే. ఆన్లైన్లో ఆహారం కొనే కుటుంబాల్లో 35% దీనివైపే. ఆయా కుటుంబాల్లో జెన్జీ యువతే ఇందుకు కారణం. క్విక్ కామర్స్లో నిత్యం కొనుగోళ్లు. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారంపై ఇష్టత. దేశవ్యాప్తంగా 277 జిల్లాల్లో సర్వే గట్టుందట. ప్యాకేజ్డ్ ఫుడ్డే కావాలట. దక్షిణాది వంటకంబు ఓహోహో మాకే విందు. ఒక పాత సినిమాలో విలక్షణ నటి సూర్యకాంతం $1 బజ్జీ అని అమ్మితే నవ్వుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సీజన్ నిజమైంది. అమెరికాలో దక్షిణ భారత రుచులకు ఆదరణ పెరుగుతుంది. భారత ఆహారం అంటే నాన్, రోటీ, చికెన్, టిక్కా మసాలా వంటివే అనుకున్నా. అమెరికన్లు కోరి భుజింతును గోంగూర పచ్చడి అంటూ ఇప్పుడు మన వంటకాలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. యుఎస్లో దాదాపు 10,000 భారతీయ రెస్టారెంట్లు, వాటిలో ఏకంగా 2,000 రెస్టారెంట్లు కాలిఫోర్నియాలో, ఇండియన్ రెస్టారెంట్ల కేంద్రంగా డల్లాస్ మెట్రో ఏరియా. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కొందరు షెఫ్ల జీతమే ఎక్కువ. చూసిండ్రా మరి గన్ని రెస్టారెంట్లు మన భారతీయులు అంతగానం అక్కడ రుచులు చూపించి అంత చేస్తాను రే. ఆడెక్కడైనా మన నాయకుల్లో ఒకరి పేరుతో పెట్టుకున్నారా వీధి?
పోనీ మన ప్రధానితోటి లేదా ఇంకొకరితోటి. అర్థమైందా? ఏదేమైనా నిజంగా వేడి వేడి అన్నం, గోంగూర పచ్చడి, కొంచెం నెయ్యి, ఒక్క ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఆహా దీన్ని కొట్టేది ఏముంటుంది చెప్పుండ్రి. వందే మాతరంపై నేడు లోక్సభలో చర్చ. వెలుగులోకి రాని కీలక విషయాలు వెల్లడించేందుకై 150 ఏండ్లలో వేడుకల్లో భాగంగానే రేపు రాజ్యసభలోనూ రేపటి నుంచి సహా ఎన్నికల సంస్కరణపై చర్చ. నేనైతే ఎదురు చూస్తున్నా చర్చ ఏం జరుగుతుంది అని. 10 గంటలకు 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కాబోతోంది. వందే మాతరం అనే నినాదంతో పార్లమెంట్ దద్దరిల్లిపోవాలా. వందే మాతరం అననుండి ఈ దేశం నుంచి తరిమి కొట్టాలా. కాంగ్రెస్ వంచక పాలనపై మహాధర్మ యుద్ధం. ఎన్నికల హామీలు కాంగ్రెస్ అమలు చేయలేదంటూ చెట్టుకు స్కూటీ, డమ్మీ నోట్లు వేలాడదీసి బీజేపీ మహాధర్నాలో నిరసన. కమిషన్ల కాంగ్రెస్ ను గద్దెదించే వరకు విశ్రమించం. అధికారంలోకి రాగానే అర్బన్ నక్సల్స్ ను అంతం చేస్తాం. హిందువులకు ముక్కోటి దేవుళ్లు, కాంగ్రెస్ కి ముగ్గురే. జూబ్లీ హిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ కాదు, మజ్లీస్ పార్టీ. అందుకే హిందూ దేవుళ్లను అవమానిస్తున్న రేవంత్ ఉద్దీన్. మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మద్యం అమ్మకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని దుస్థితి. హామీలపై ప్రజలు కాంగ్రెస్ ని నిలదీయాలి. కమిషన్ల కాంగ్రెస్ ని గద్దెదించే వరకు విశ్రమించం అన్నా. గిరి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళాలి. నిజంగా కూడా ఈరోజు మనం యూపీని చూస్తే ఒకప్పుడు రౌడీ షీటర్లకు ఏమంటారు తప్పుడు పనులకు అడ్డా ఉండేది. కానీ ఈరోజు ఆధ్యాత్మిక కేంద్రం. ఎక్కడ ఆ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిందో అక్కడే పరిశ్రమలు మేము పెడతామని వెతుక్కుంటూ వెళ్ళేలాగా అయిందంటే ఒక సరైన నాయకుడు అధ్యక్షతన ఉంటే ఆ రాష్ట్రం అప్పుల కుప్పలో ఉన్న అభివృద్ధి చెందుద్ది. మేము పెట్టుబడులు పెట్టమన్నోళ్ళే మేము పెడతాము ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అనే స్థితికి వస్తుందని మన దేశంలోని యూపీ చేసి చూపించింది. కానీ కాంగ్రెస్ కానీ గత బీఆర్ఎస్ కానీ చెయ్యలేదు. వాటిని గ్రౌండ్ వరకు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో బీజేపీ ఇంకొంచెం వెనుకబడి ఉంది. అదైతే వాస్తవం. అధికారంలోకి రాగానే అర్బన్ నక్సల్స్ను అంతం చేస్తాం. అవును, ఇప్పటి వరకు నక్సలిజంపై పోరాటం చేసినాం. నక్సలిజం డిసెంబర్ 31కి మొత్తం లొంగిపోతామని చెప్పారు. చూడాలి. కానీ వాళ్ళను రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ని అంతం చేయకుంటే ఈ దేశానికి మావోయిస్టు లేదా నక్సలిజం అనేది మరో తర్వాత అయినా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మొదటగా అర్బన్ నక్సల్స్ని అడ్డుకోగలిగితే నక్సలిజాన్ని పూర్తిగా తుడిచేయొచ్చు. అది మాత్రం వాస్తవం. ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ అయితే అడుగులేస్తుందనే నమ్మకం కూడా లేదు. హిందువులకు ముక్కోటి దేవుళ్ళు, కాంగ్రెస్కి ముగ్గురానా. ప్లీజ్ దేవుళ్ళతోటి ఎవరిని పోల్చకండి. కాంగ్రెస్కున్న ముగ్గురు దేవుళ్ళా? వాళ్ళు నీ గుడ్డల మీద చేసుకొని చెప్పు. వాళ్ళు దేవుళ్ళా? వాళ్ళు దేవుళ్ళే అయితే ఈరోజు ఈ దేశం పరిస్థితి ఇలా ఉండేదా? నా దేశానికి ఒక్కటే దేవత భరతమాత. హిందువులకు ముక్కోటి దేవతలున్నా హిందువులను మించి ఇంకొకళ్ళు లేడు. ఎందుకంటే ధర్మం, ఆ ధర్మం చెప్పింది మాకు ప్రతి దాంట్లో చూడమని. ఫస్ట్ పూజించాల్సింది మన ఇంటి దేవుణ్ణి, తర్వాత భరతమాతని. ఇంకెవ్వడు దేవుడు కాదు ఇక్కడ. ఆ ముగ్గురు దేవుళ్ళు ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. దేవుళ్ళు అన్న క్షమించండి. జూబ్లీ హిల్స్లో గెలిచింది కాంగ్రెస్ కాదు, మజ్లిస్ పార్టీ. చాలా క్లియర్గా నవీన్ యాదవ్ దోస్తులే చెప్తారట గెలిచింది కాంగ్రెస్ కాదు నవీన్ యాదవ్ అన్నా అని. అందుకే హిందూ దేవులను అవమానిస్తున్న రేవంత్ ఉద్దీన్ ఓట్ల కోసం ఏం చేస్తాడు మరి? మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మద్యం అమ్మకపోతే కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వలేని దుస్థితి. హామీలపై ప్రజలు కాంగ్రెస్ని నిలదీయాలా. మన ప్రజలు నోటుకు ఓటు అమ్ముకున్నంతకాలం నిలదీసే అంత సీన్ లేదు. ఇక ఎన్నికలకు ముందు ఫ్రీ మందు, ఎన్నికల తర్వాత దాని మీదే పెంచి వచ్చే సొమ్ముతోటి అట్టట్ట గడిపేయడం. గది శరామావులు. ఇంకోటి ఏంది అంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా పైసలు ఇవ్వలేకపోతున్నారట. రద్దులోనే విమానాలు. ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు తెలంగాణ రైజింగ్కి వేలాయే. విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు నేడు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. హాజరుగానున్న 44 దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు. 2 రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు. నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క. నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కి తిరుగులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కి తిరుగులేదు. తెలంగాణ నీకు మస్తు తోడొచ్చింది తెలంగాణ ప్రజలు. కానీ నువ్వే తెలంగాణ ప్రజలకు తోడులేవన్నా. కావాలంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఓ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు ఏం చేసినామని అడగడమని కాదన్నా, ఓటేసినాం. ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా, అడగకుండా ఎట్లుంటాం?
ఇంకా మీరు నాకు తోడుండని మీకు గుర్తుందో లేదో, నీళ్లు నిధులు నియామకం పేరు మీద తెలంగాణలో ఫస్ట్ బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారంలోకి రావడానికి కారణం నేను చెప్పనా? మేము కొన్ని పథకాలను తీసుకొచ్చినాం, ఇప్పుడు రెండోసారి మేము అధికారంలోకి రాకుండా ఏరే పార్టీ వస్తే ఆ పథకాలన్నీ మూసేస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్కి చాలా క్లియర్గా తెలుసు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి రైజింగ్ ఇంకొకటనో చూపించి ఇగో మేము ఇవన్నీ తీసుకొచ్చినాం, మొదట 5 సంవత్సరాల్లో ఇవి తీసుకురావడమే సరిపోయింది, గిట్ని అమలు చేయాలంటే ఇంకో 5 సంవత్సరాలు మాకు అధికారం కావాలి అని అడగడానికి చూపిస్తున్న బూచి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. మహాధర్నాలో గల్లంతైన గ్యారంటీలు, నెరవేరని హామీలు, కరపత్రం విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, చిత్రంలో వెంకటరమణారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్కా కుమరయ్య, అంజిరెడ్డి, లక్ష్మణ్, బీబీ పాటేల్. గాడిన పడుతున్న ఇండిగో నడిచిన 1650 సర్వీసులు, 650 రద్దు, 10వ తేదీ నాటికి సాధారణ స్థితి, రిఫండ్ల రూపంలో 610 కోట్లు విడుదల. ఏ వర్గానికి న్యాయం చేశారు? కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? భూములు అమ్మకపోతే పూటగడవని పరిస్థితి. భాజపా మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవి మస్తున్నాయి. వాళ్ళు చర్చకు రారు, ఏవి కావు. వాళ్ళు పాకిస్తాన్ పొగుడతారు, భారతదేశాన్ని ఏమంటారు, భారతదేశ చిత్రపటాన్నే మారుస్తారు, మాట్లాడిన మాటలను ట్రిమ్ చేసి తప్పుడుగా తీసుకెళ్తారు, ప్రజలను ఆలోచనలు తప్పుదోవ పట్టిస్తారు. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ప్రశ్నించే వాళ్ళు ఎవరిక్కడ? నిలదీసే వాళ్ళు ఎవరు? అవినీతి లేకపోతే తప్పుడు మార్గాలు, తప్పుడు హామీల ద్వారా అధికారంలోకి రావాలనుకునే నాయకుల పీచమనిచే వాళ్ళు ఎవరు? ఒక ఓటర్ మాత్రమే. కానీ ఆ ఓటరు నోటుకు కోటర్కు అమ్ముడుపోతున్నాడు. అది దౌర్భాగ్యం. రెండో దశలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం. ఇందులో ఒక ఆమె కార్వాన్ ఎమ్మెల్యే భార్య మెదక్ దగ్గర ఎక్కడో యునానిమస్గా సర్పంచ్ అయిపోయింది. ఏందో రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయాలి, కానీ రాజకీయాలు అంటే నేను, నా భార్య, నా కొడుకు, నా మనవడు, ఇదే గతి. అగ్నికి ఆవుతైన గోవాలోని నైట్ క్లబ్, నిర్లక్ష్యానికి 2 ప్రాణాలు బలి. నెక్స్ట్ ఆదాబ్. చరిత్రలో నిలవబోతున్న గ్లోబల్ సమ్మిట్. మీ ఆశీర్వాదమే నా ఆయుధం, మీ ప్రేమాభిమానాలే నాకు సర్వం, మీ సహకారమే నాకు సమస్తం. నిన్నటి వరకు ఒక లెక్క, గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇచ్చి వ్యాపార రంగంలో నిలిపాం. ఆడపిల్లల్ని అడుగుతున్నా, మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయా? 2500 మీ ఇంటికి వస్తున్నాయా? ఆడపిల్లల చదువుకు స్కూటీలో ఇస్తా అన్నాడు, అవి ఇచ్చిండా? ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చినాయా? స్కాలర్షిప్లు వచ్చినాయా? ఆడపిల్లల ఉద్యోగాలు వచ్చినాయా? నేను అడుగుతున్నా, మస్తు డెవలప్ చేసినా అని చెప్తాడు అన్న. అంటే నాకేమీ రాలేదు, మీకేమన్నా వస్తే చెప్పుండ్రి. కొన ఊపిరితో ఉన్న నిరుద్యోగులకు కొలువుల జాతరలో కొత్త ఊపిరి పోసినాం. అన్నా, నిరుద్యోగులకు ఊపిరిచ్చిండట రేవంత్ అన్న, నిజమేనా? మరి మీరేందన్నా ఉద్యోగం లేక ఊపిరి తీసుకుంటున్నామని అంటారు. ఈయనేమో ఆయన కొన ఊపిరితో ఉన్న వాళ్ళని అందరినీ బతికిచ్చినా అని చెప్తారు. ఇందులో ఏది వాస్తవం అన్నా? కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్. రేవంత్ది 420 ఫేక్ పాలన. 420 హామీలతో రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను వంచారు. రైజింగ్ తెలంగాణ కాదు, అవినీతి తెలంగాణ. ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ రేవంత్ పాలనకు ఏ మాత్రం తేడా లేదు, ఇదైతే 100% నిజం. రేవంత్ రెడ్డి పాలన 2 ఏళ్ల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. కాంగ్రెస్ ని గద్దెదించే వరకు బీజేపీ పోరాటం చేస్తుంది. త్వరలో కాంగ్రెస్ ని ఇంటికి పంపనున్న ప్రజలు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా. కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన దినం పేరున నిరసన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పలువురు బీజేపీ నేతలు హాజరు. 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం. తెలంగాణ విషయమై మాట్లాడే అర్హత బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదు. బీజేపీ మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు. ఎందుకు లేదన్న అర్హత? జూబ్లీహిల్స్ ఎన్నికలు నీ గుండెల విషయం వేసుకొని చెప్పన్నా మహేష్ గౌడ్ అన్న. నిజంగా నువ్వు కాంగ్రెస్ వల్ల గెలిచిందా? కాంగ్రెస్ వల్లే గెలిచిందేనంటే ఎట్ట గెలిచిందో చెప్పనా? అటు అసదుద్దీన్కి చెప్పిన వ్యక్తి నవీన్ యాదవ్ అన్నకు సీట్ ఇవ్వడం, దాంతోపాటు అజారుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేసి గెలిచింది. దీంతోపాటు నోటుకు ఓటు కొనుక్కొని, అంతేగాని సూపర్ చేసిందని కాదన్నో. ఆడబడ్డదే 42, 43, 44, 50% కూడా అట్లా ఓటింగ్. అంటే మీ పాలన మీద విరక్తి వచ్చి 50కి పైగా శాతం వాళ్ళు ఓటు వేయడానికి కూడా రాలే. ఇంకొకటి ఏందన్నా, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ 7 సంక్షేమ పథకాలన్నా. రిటైర్డ్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు వస్తున్నాయా? డిఏలు ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఏమిచ్చిండ్రు? ఏం కహానీలు చెప్తారు? ఎంతకాలం ఇది? గత పాలనకులు చేసిన అప్పుల కుప్ప రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రనే కదా మీ చేతిలో పెట్టింది. ఏదో మీరు ఉద్ధరిస్తానంటే చెప్తాండ్రు. అదే ట్యాక్స్లు కట్టడం కోసం అదే మందులు ఎక్కువ చేస్తాండ్రు. అంతకు మించి సాధించింది ఏమని ఉంటే చెప్పండి.
తెలంగాణ విషయమై కిషన్ రెడ్డికి బీజేపీకే కాదు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంది. మేమందరం కలిస్తేనే మీ ప్రభుత్వం ఏర్పడింది, అడిగే హక్కు లేదేంది? మా బాధ్యతగా మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించినప్పుడు మా హక్కుగా మిమ్మల్ని నిలదీయగలం. అది బీజేపీ అయినా ఇంకొకటైనా తప్పు పట్టడానికి ఏం లేదు అందులో. కొండా మరలి చెప్తేనే రోడ్డు వేశాం. ప్రభుత్వ భూమిలో రోడ్డు వేసిన ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మందా అశోక్ వెల్లడి. ఏం కొండా మరలన్నా అక్క మంచిగా పదవంతా నీ చేతిలో పెట్టేసిందా? నువ్వు చెప్తేనే రోడ్లు వేసిండ్రట. ఏమన్నో ఎమ్మెల్యే అయితే ఆడోళ్ళు ఎమ్మెల్యే మొగుడికే పెత్తనం ఎక్కువ ఉంటుంది అని నిన్న గిడ కనబడుతోందంటన్న. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ అశోక్పై భూ ఆక్రమణల ఆరోపణలు నిజమని నిర్ధారించిన ఎంఆర్ఓ, పోలీసులకు ఫిర్యాదు, తహసీల్దార్ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు, పోలీసులు పెద్దల హస్తం ఉండడంతోనే చర్యలకు వెనకాడుతున్నారని టాక్. కంపెనీ డైరెక్టర్ మందా అశోక్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. 4 రోజులైతే దీన్ని అందరూ మర్చిపోతారు. అది ప్రభుత్వ భూమి అనే విషయం కూడా మర్చిపోతారు. ఇక ఇండికోకు సంబంధించి విజయాన్ని స్మరించుకుందాం. డిసెంబర్ 9న విజయ్ దివాస్, రాష్ట్ర వ్యాప్త సంబరాలకు పిలుపునిచ్చిన కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన విజయాలు స్మరించుకోవాలని కేటీఆర్ సూచన. ప్రతి నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశం. ఎవడి డప్పాడు కొట్టుకోండి. అస్సలు కేసీఆర్ పుణ్యమే తెలంగాణ వచ్చిందని ఇల్లు, సోనియమ్మ పుణ్యమే తెలంగాణ వచ్చిందని ఆళ్ళు, రేవంత్ వచ్చినాకే పాలన మారిందని ఇల్లు. బాబా సొంత డప్పాలు. మన ఊర్లలో డప్పు కొట్టుకుంటూ రేషన్ బియ్యం ఇస్తాండ్రు వచ్చి తీసుకోండి, లేకపోతే రచ్చబండ దగ్గర మీటింగ్ జరుగుతోంది వచ్చి చూడండి అని చెప్తారు చూడు. గట్లా డప్పు కంటే ఎక్కువ కొట్టుకుంటారు. హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం. గివి దీంతో పాటు ఆజ్కి బాత్ ఉంటుంది, ఇందులో బాగుంటుంది. రాజకీయపు చీకటి నీడలో చేరిన బానిసత్వం, అధికారం ఇచ్చేవాని కాళ్లకు రాసే కైంకర్యం, స్వార్థపు సంఖ్యలకు సన్మానం చేస్తూ నీతిని నిజాయితీని పాతిపెట్టిన దుర్మార్గం, కుల మతాల కుంపటిలో జాతీయత కాలిబూడిదై మానవత్వం మరుగునపడి వైరం పెంపొందించే పిడవాదం, శిథిలమైన సమాజంలో చిరునవ్వులు దొంగలించబడి మన చేతులతోనే మన భవిష్యత్తును నరకడం, జ్వలించు ఆత్మ ఈ దరిద్రపు సంస్కృతిని దహించు, లేదంటే ఈ దేశానికి ఇంకో విముక్తి దొరకదు. అక్షరాలకే పరిమితం, ఆచరణలో శూన్యం. సాక్షి ఫ్యూచర్ సిటీ గురించే ఇందులో కూడా ఫోన్ సమస్యలట. స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. తిండి బట్ట నిజమే, ఒకప్పుడు ఇల్లు ఉంటే చాలు, కట్టుకోనికి బట్ట ఉంటే చాలు, పోరగాళ్ళని చదివిస్తే చాలు అనే కాడి నుంచి ప్రతి పోరగాడికి ఫోన్ కొనికుంటే కష్టం అనే స్థాయికి వచ్చేసినాం. దాని గురించి రాసిండు. 2వ విడతలో 415 మంది ఏకగ్రీవం. ఇది కూడా చెప్పిన కదా. ఫ్యూచర్ సిటీ గురించి, నైట్ క్లబ్ గురించి, సీఎం బ్రదర్స్ పాలన, 6 గ్యారంటీలు 420 హామీలపై ప్రజలను కాంగ్రెస్ మోసగిస్తోంది. బీజేపీ మహాధర్మ, గూగుల్ స్ట్రీట్, ట్రంప్ అవెన్యూ. ట్రంప్ పేరు పెట్టడానికి మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితిలో లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలంగాణలోని ప్రతి బిడ్డ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. పల్లెలకు యాదగిరీశుడు, ఊరూరా యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహుడి కళ్యాణాలు, ప్రత్యేక పూజలు. భూపాలపల్లి నుంచి త్వరలో శ్రీకారం. యాదగిరి నరసింహస్వామి తెలంగాణను కాపాడాలి. కృష్ణమ్మ తర్వాతే గంగమ్మ. అత్యధిక నీటి నిల్వ సామర్థ్యాలు గల జలాశయాలున్న బేసిన్లలో అగ్రస్థానం. 3వ స్థానంలో గోదావరి, 4వ స్థానంలో నర్మదా. ఇవన్నమాట ఇవాళటి వార్తాపత్రికలోని గొప్పాలు. ఏదేమైనా ప్రజల సొమ్ముతో పదవుల్లో ఉన్న వాళ్ళు సుఖాలు అనుభవిస్తుంటే ఓటు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, పైసలు ఎప్పుడు ఇస్తారా, ఆ డబ్బులతో 3 పూట్ల తినొచ్చని ఓటర్ ఎదురు చూస్తూ ఉంటే తెలంగాణలో ఇంకా అమాయక తెలంగాణ ప్రజలని హామీల పేరుతో మోసం చేస్తూ, అభివృద్ధి పేరుతో కోట్లు సర్వనాశనం చేస్తూ పాలన గట్ల సాగుతుందన్నమాట. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టుంటారు. ఖచ్చితంగా నేను కామెంట్లు చదువుతా. మళ్ళీ రేపు కూడా గిట్నే మస్తు ముచ్చట్లను పట్టుకొని వస్తా. 8 to 8:30 మధ్యలో ఖచ్చితంగా పేపర్ అనాలిసిస్ స్టార్ట్ అవుతుందండి. ఖచ్చితంగా వార్తాపత్రికలోని గొప్పలలోని గప్పాలను బల్లగుద్దినట్టు చూపిస్తా. మరి మీరేమంటారు? ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలా వద్దా? మీ అభిప్రాయం ఏందనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఆర్ వాయిస్ ఛానల్ మీ అందరికీ తెలిసిందే. దీంతో పాటు మనకి ఇంకో ఛానల్ ఉంది, ఆర్ వాయిస్ పొలిటికల్ అని, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి, ఎందుకంటే మస్తు మందికి ఇది నేను స్టార్ట్ చేసింది గీయాలని తెలియకపోవచ్చు కాబట్టి. అట్నే ఆర్ వాయిస్కి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ సాయం అయితే మాకు మస్తు అవసరం. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.